హాయ్, వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బ్రెడ్ హల్వాని చేసుకుందాం. ముందుగా బ్రెడ్ నా దగ్గర పెద్దవి ఉన్నవి, నేను 7 పీసెస్ తీసుకున్నాను. మీ దగ్గర చిన్నవి అయితే 8 పీసెస్ తీసుకోండి. 1 కప్పు పంచదార అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. కాచిన పాలు 1 చిన్న గ్లాసు, కిస్మిస్లు కొద్దిగా, జీడిపప్పులు కొద్దిగా, యాలకులు, బాదం కొద్దిగా, నెయ్యి 1 గ్లాసున్నర. డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, ఎన్ని వేసుకున్నా నో ప్రాబ్లం. కావాలి అనుకుంటే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. కొంతమంది ఆయిల్ డాల్డాతో కూడా బ్రెడ్ని ఫ్రై చేసుకుంటారు, నేనైతే ఓన్లీ నెయ్యితోనే చేసుకుంటున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే అవాయిడ్ చేసుకుని ఆయిల్ డాల్డాతో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బ్రెడ్స్ తీసుకొని వాటిని సైడ్స్ కట్ చేసి తీసేయాలి. తర్వాత ఇలా స్క్వేర్స్లా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత దానిలో 1 గ్లాస్ నెయ్యి వేసుకొని, అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని దానిలో వేసుకొని తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ వేపుకున్న తర్వాత దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీడిపప్పుల్ని వేసి అలా వదిలేకండి, వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి డ్రై ఫ్రూట్స్. ఇలా వచ్చిన తర్వాత తీసుకొని, ఇప్పుడు నేను బాదం తీసుకున్నాను, బాదంని ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇది కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేసుకొని వేపుకోవాలి. కిస్మిస్ ఎక్కువసేపు ఉంచద్దు, నెయ్యిలో ఉంచితే మాడిపోతాయి. అవి కొంచెం బాల్స్లా అవ్వంగానే తీసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తీసుకున్నటువంటి పంచదారను వేసుకొని దానిలో 250 ml వాటర్ వేసుకొని, వాటర్లో పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండండి. ఇలా కరిగిన తర్వాత ఒక బాయిల్ అయిన తర్వాత దానిలో ముందుగా తీసుకున్నటువంటి యాలకుల్ని దంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ, మీకు పాకం మరీ స్టిక్కీగా రాకూడదు, మరీ వాటర్లా ఉండకూడదు, కొంచెం తీగ పాకం వచ్చేలాగా పాకం చూసుకోవాలి. పాకం హెవీగా వస్తే బ్రెడ్ హల్వా అంత టేస్ట్ ఉండదు. పాకం ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని పాకంలో వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి, ఇలా కలుపుకుంటూ. 5 మినిట్స్ తర్వాత దానిని చిన్ని ముక్కలుగా చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా అయిన తర్వాత ముందుగా తీసుకున్నటువంటి గ్లాస్ పాలని దీనిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, బ్రెడ్ హల్వా తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ మై ఛానల్. బాయ్ బాయ్.